బలరాంకి క్రిష్ పూచీకత్తు మీద బెయిల్ మంజూరు చేయడమైనది. అమ్మ పరువు నిలబెట్టే కాగితాలు, నీ మార్పుకి ఆనవాళ్ళు నీ చేత్తో నువ్వే అమ్మకివ్వు. నువ్వు ఇన్నాళ్ళు ఒక్కొక్క రోజు ఎంత నరకం అనుభవించావో నాకు తెలుసు. ఇక నీకు అవసరం లేదమ్మా. ఇప్పుడే మన ఇంటికి వెళ్ళిపోదాం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అత్తయ్య ఒక్క నిమిషం. ఇప్పుడు రండత్తయ్య. అమ్మా, ఇక నుంచి ఈ ఇల్లు నీది, ఈ సంతోషం నీది. ఇంకెప్పుడు నువ్వు కన్నీళ్లు పెట్టుకోవద్దమ్మా. ఈ సంతోషం, ఈ ఆనందం నాది కాదు, మీ ఇద్దరిది. దీనంతటికీ కారణం మీరు. ఈ ఇల్లు కేవలం ఆస్తి కాదు, నా ఆశలు, నా జ్ఞాపకాలు.
ఇంట్లో ఉంటే మీ నాన్న నా పక్కనే ఉన్నట్టుంటుంది. ఎక్కడ దిగులుగా కూర్చున్నా మీ నాన్న నన్ను ఓదార్చినట్టుంటుంది. అలాంటి ఇంట్లో అడుగు పెట్టగానే మళ్ళీ మరో జన్మెత్తినట్టుంది. ఈ జన్మకింతకన్నా అదృష్టం అక్కర్లేదు. ఈ సంతోషమే అత్తయ్య బలరాం కోరుకుంది. ఈ ఆనందం చూడాలనే బలరాం మనసు మలుపు తిరిగింది. ఆ మార్పు వల్లే ఈరోజు ఈ దేవాలయం మళ్ళీ మన సొంతమైంది. నిన్నటి బలరాం వేరు, ఈరోజు బలరాం వేరు. ఇప్పుడు తనకి ఈ ప్రపంచంలో ఏది అక్కర్లేదమ్మా, నువ్వు తప్ప. బలరాం, బలరాం, బలరాం. బలరాం, నువ్వు ఉండాల్సింది ఇంటి బయట కాదు, లోపల. పద పద. అమ్మా, మమకారం పెంచుకున్న ఇంట్లో అడుగు పెట్టాలని నువ్వు అనుకున్నావు. మర్చిపోయిన మమకారాన్ని పొందాలని బలరాం ఆశపడుతున్నాడు. ఆ ఆశని, నీ కళని నెరవేర్చడానికి నేను మీనాక్షి చేసిన చిన్న ప్రయత్నం, ఆ ప్రయత్నం ఫలించింది బలరాం వల్ల, బలరాంలో వచ్చిన మార్పు వల్ల. ఇన్ని రోజులు మనం పడ్డ కష్టాలకే ఓ ముగింపు దొరికే రోజు రావాలి అనుకున్నాను. నాకు బలరాం అండగా నిలిచాడు కాబట్టి బలరాం కోరిక తీర్చాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందుకే బలరాం ఇక నుండి మీ మధ్య, నీ కళ్ళ ముందు నీకు తోడుగా ఉంటాడమ్మా. అప్పుడే మనందరికీ ఆనందం. అదేంట్రా, బలరాం ఇక్కడే ఉంటాడని అంత ప్రత్యేకంగా చెప్తున్నావు? బలరాం ఇక్కడే ఉంటాడు, ఇక నువ్వు మీనాక్షి కూడా ఇక్కడే ఉంటారు. అందరం అమ్మకి తోడుగానే ఉంటాం కదా. ఏంటి బాబాయ్ కొత్తగా మాట్లాడుతున్నావు? నేను మీనాక్షి ఇక్కడెలా ఉంటాం? ఎలా కుదురుతుంది? ఏంటి క్రిష్ అలా అంటావు? మేము వెళ్ళిపోతాం కదా పిన్ని. వెళ్ళిపోతారా? ఎక్కడికి? ఎక్కడికేంటి బలరాం, నేను నా ఇంటికి, మీనాక్షి తన పుట్టింటికి. నిన్నే నమ్మి చేశానే నేరం, కల్లే తెరిచి వెళుతున్న దూరం, ఊపిరి ఆగేలా ప్రాణం పోయేలా ముందే నువ్వు చేసిన మోసమే. గుప్పెట్లో దాచే నిప్పల్లే ఉందే నీతో గడిపిన ఆ కాలమే, కన్నీరంటూ రాకున్నదే. క్రిష్, మరి అమ్మతో వెళ్దామని మీనాక్షితో చెప్పావు కదా? అవును, అమ్మతో వెళ్ళి అమ్మని ఇంట్లో దిగబెడదామని చెప్పాను. ఇక్కడే ఉండిపోతామని చెప్పలేదే. కాలం చేసే గాయం మానేదాలే లేనే లేదా, నా గుండెల్లో ముల్లే గుచ్చి చంపేసావే నన్నిలా, చెప్పుకోలేనే. సరేరా, ఏమైతేనేం ఎలాగో వచ్చారు కదా, ఇక అందరం ఇక్కడే ఉందాం, ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళొద్దు. బాబాయ్, అన్నీ తెలిసినా నువ్వు ఇలా మాట్లాడతావేంటి? మేము వెళ్ళిపోవడమే కరెక్ట్. మీనాక్షి, బయలుదేరదాం. చెప్పుకోలేనే బాధ నీతోనే, దాచుకోలేనే ఎందుకేనమ్మా? గుండెలోనే.
బలరాంని శాశ్వతంగా నీకు తోడుగా ఉంచాలి అనుకున్నాను. రే క్రిష్, ఈ తల్లికి బిడ్డలంటే బలరాం ఒక్కడే కాదురా, మీరిద్దరు బలరామకృష్ణులురా. వద్దురా, నా మాట వినండా, ఇక్కడే ఉండిపోండిరా. అవును క్రిష్, నిన్నటిదాకా కష్టాలు, అందరి కళ్ళల్లో కన్నీళ్లు, ఇప్పుడవి పోయే సమయం, మీరిద్దరూ కలిసే సమయం. ఇలాంటప్పుడు వెళ్తాననడం ఎందుకు చెప్పు? ఉండిపోమంటావా అమ్మా? చెప్పగలవా అమ్మా నన్ను ఇక్కడే ఉండిపోమని? చెప్పగలవా? చెప్పండి చిన్నదిరా, వాడిని ఉండమని చెప్పండి. మీరు ఒక్క మాట చెప్తే వాడు అయిపోతాడు చిన్నదిరా. చెప్పండి చిన్నదిరా. నాన్న, నువ్వు ఈ అమ్మ పక్కన లేకపోయినా నా కళ్ళల్లోనే ఉంటావురా. నువ్వెక్కడున్నా ఆనందంగా ఉండాలి, అదే ఈ అమ్మ కోరిక. బలరాం, ఈ రోజు నుంచి అమ్మ బాధ్యత నీది. పద మీనాక్షి. వెళ్ళొస్తాం అత్తయ్య. అమ్మా గౌతమి, ప్రకృతి మనకు సహకరించకపోయినా ఆ లాయరీ కేసు టేకప్ చేసి పుణ్యం కట్టుకున్నాడు. లేకపోతే మన పరిస్థితి ఏమిటి? తలుచుకుంటుంటేనే ఒడుకు పుడుతోంది. ఆ లాయర్ సామాన్యమైన వాడు కాదమ్మా, అగ్రవాల్ తల్లి. ఆయన నిన్ను బయటికి తీసుకురావడం మాట ఏమో గాని ఆయన వేసిన ప్రశ్నలకి తీసిన లాజిక్లకి మీ ఇద్దరు సమాధానం చెప్పలేక చచ్చామనుకో. నాన్న, ఇప్పుడేమైంది? అనుకున్నట్టుగానే అగర్వాల్ గారు బయటకు వచ్చారు. ఎందుకలా అరుస్తావు? ఇవి అరుపులు కాబే తల్లి. ఆవిడ గారిని బయటికి తీసుకురావడానికి మన ఇద్దరం పడ్డ బాధ తలుచుకుని ఆనందం నుంచి ఆశ్చర్యం, ఆశ్చర్యం నుంచి ఆనందం తన్నుకొస్తున్న మాటలు ఇవి. అగర్వాల్ గారు, ఇంకా ఎందుకు మూడీగా ఉన్నారు? 25 లక్షలతో బెయిల్ వచ్చింది. 1 కోటి రూపాయలు ఖర్చు పెడితే క్లీన్ షీట్ వస్తుంది. హ్యాపీగా ఉండండి. అతని ఆస్తిని సొంతం చేసుకోవడం నేరం. అదే మనిషి చనిపోయాడని చట్టాన్ని నమ్మించడం ఇంకా నేరం. అందుకు మందలిస్తూ తక్షణమే బలరాం ప్రాపర్టీని అతనికి అప్పగించాలి. మేడం, మేడం, 48 గంటలు స్టేషన్లోనే ఉన్నారు. ముక్క లేక ముద్ద దిగక చిక్కిపోయారు మేడం. సాంబార్ అన్నం తిని గ్లామర్ అంతా పోయింది. అందుకే మీకోసం
పంజాగుట్ట నుంచి ప్రాన్స్, చిక్కడపల్లి నుంచి చికెన్, మాసెప్ ట్యాంక్ నుంచి మటన్ తెప్పించాం మేడం. విత్ బిర్యానీ మేడం. వచ్చి తినండి మేడం. మీ గ్లామర్ పెంచండి మేడం. ఎలా కనపడుతున్నాను రా? అదేంటి మేడం, నాన్ వెజ్ మానేశారా? ఏయ్, పళ్ళు రాల్తాయి, కడుపు రగిలిపోతుంటే ఎలా తింటాననుకున్నావురా? పర్వాలేదు మేడం, ఎక్కువ తినకండి. కొంచెం కొంచెం టేస్ట్ చేయండి. అరే రే 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 నువ్వు ఆగరా మగడా. ఒక పక్క పళ్ళు రాలిపోతాయి అంటున్నా, నీలో మార్పు లేదే. అమ్మా అగర్వాలు, ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిద్దామని? కాస్త శాంతించు. భరించలేకపోతున్నాను పాపి గారు. ఆ బలరాం గాడు నన్ను ఓ డాల్ని చేసి ఆడించాడు. అంతేకాదు మేడం, మీరు ఎన్నో కలలుగన్న ప్రాపర్టీని తిరిగి సొంతం చేసుకున్నాడు. ప్రాపర్టీ పోయినందుకు బాధగా లేదు, కానీ నా పరువు పోయింది. స్టేషన్లో బిక్కు బిక్కుమంటూ ఒక ఆర్డినరీ పర్సన్లా గడిపాను. చట్టానికి అందరూ సమానమే కదమ్మా. అదే అదే తట్టుకోలేకపోతున్నాను. దీనికంతటికీ కారణం ఆ బలరాం గాడు. వదలను, వాణ్ణి వదిలిపెట్టాను. ఈసారి నేను కొట్టే దెబ్బకి ఆ కుటుంబమే చెల్లా చెదురు అయిపోవాలి. మీనాక్షి, అమ్మని తీసుకొని మన ఇంటికి వెళ్దాం. అవును, అమ్మతో వెళ్ళి అమ్మని ఇంట్లో దిగబెడదామని చెప్పాను. ఇక్కడే ఉండిపోతామని చెప్పలేదు. ఏం చిన్నదిన ఇలా చేశారు? మీరు ఒక్క మాట వాడిని ఇక్కడనే ఉండిపోరని చెప్పుంటే వాడు వెళ్ళేవాడు కాదు, మీనాక్షిని పుట్టింటికి పంపేవాడు కాదు కదా చిన్నదిన. ఇప్పుడే కదా చిన్నదిన అన్ని సమస్యలు తీరిపోతున్నాయి. వాళ్ళు కూడా ఇక్కడే ఉంటే అంతకన్నా ఆనందం ఇంకేముంటుంది చిన్నదిన. ఇప్పటికీ మించిపోయింది లేదు చిన్నదిన. ఒకసారి మనకి ఫోన్ చేసి వెనక్కి రమ్మనండి, వాడు తప్పకుండా వస్తాడు. మీ మాట కాదండు, ఒకసారి ఫోన్ చేసి చెప్పండి చిన్నదిన. ఏమని చెప్పనయ్యా, ఎలా చెప్పను? వాడు కరిగిపోతూ మనకు వెలుగునిచ్చాడు. వాడు కన్నీళ్లు పెడుతూ ఈ ఇంటికి సంతోషాన్ని పంచాడు. ఇంకా ఈ ఊపిరి కొనసాగుతుందంటే కారణం వాడు. అలాంటి వాడికి మళ్ళీ ఆ మాట చెప్పి మనసు బాధ పెట్టనా? కన్న తల్లికి దూరం చేసి పాప మూటగట్టుకోనా? అలా చేస్తే నేను అమ్మనవ్వను, స్వార్థపర్రాలనవుతాను. 25 ఏళ్లు పెంచినందుకే ఓ జీవితానికి సరిపడా కృతజ్ఞత చూపించాడు. అందుకు ఫలితంగా ఇప్పుడు వాడి కాళ్ళకి సంకెళ్ళు వేసి నేనే సాధిస్తాను. అందుకే వాడు వెళ్తానమ్మా అంటుంటే గుండె ముక్కలైనా మనసు అంగీకరించకపోయినా నోరు మెదపలేదు, ఏమీ మాట్లాడలేదు, వాణ్ణి ఆపలేదు. వాడు ఈ రోజు కాదు, ఎప్పటికైనా వెళ్లాల్సిన వాడే, కన్న తల్లిని కలవాల్సిన వాడే. ఇలాంటి సమయంలో కన్న మమకారాన్ని కాదని పెంచిన ప్రేమకి కట్టుబడమని చెప్తే అమ్మ అనే మాటని అవమానించిందాన్ని అవుతాను మాణిక్యం. శకుంతల, ఇలా రండమ్మా. ఏంటి బాబాయ్? చూడండమ్మా,
మన కుటుంబాన్ని గాలి వదిలేసి పక్కింటోళ్ళ గురించి ఆలోచించడం కాస్త మానేయాలి. ఏమైంది బాబాయ్? కూతురు పుట్టింట్లో ఉంటుంది, అల్లుడు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో ఎవరికి తెలియదని పిచ్చి కొత్తలు కూశారుగా. ఇప్పుడు నా కూతురు మీనాక్షి అత్తారింటికి వెళ్ళింది. నా అల్లుడే స్వయంగా తీసుకెళ్ళాడు. అవునా? మరీ అంత ఆశ్చర్యపోకండి, కళ్ళు తిరుగుతాయి. రామయ్య గారి కూతురు అల్లుడు అసలు భార్యాభర్తలేనా అని, అసలు వాళ్ళ సంబంధం ఏంటో అర్థం కావట్లేదని తెగ చెవులు కొరికేసుకున్నారుగా. ఇప్పుడు మీకు అవసరం ఉండదులేండి. మా బావ వచ్చి మా చెల్లిని అత్తారింటికి తీసుకెళ్లారు. ఇక దయచేయండి అమ్మా, వెళ్ళి మొగుడికి భోజనాలు పెట్టుకోండి. వెళ్ళండి. వెళ్ళండి 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 అమ్మా. వెళ్ళండి. నాన్న, ఏంటిరా? మొక్కలకి నీళ్ళు నేను పోస్తానులేండి, మీరు లోపలికి వెళ్ళండి. బాయ్ మీనాక్షి, నేను బయలుదేరుతాను. బాబు ఆగండి బాబు. అదేంటి బాబు ఇలా మళ్ళీ సడన్ గా ఇక్కడికి? మీనాక్షి ఇక్కడికే రావాలి కదండి, అందుకే డ్రాప్ చేసి వెళ్దామని వచ్చాను. అదేంటి బాగారు, అక్కడ ఉంటారని కదా మా చెల్లిని తీసుకెళ్లారు. ఏమంటున్నారండి? అక్కడ ఉండడం ఏంటి? మీనాక్షి మీరు మీ అమ్మతో కలిసి ఆ ఇంట్లో ఉండడానికే కదా బాబు వెళ్ళింది. కొత్తగా మాట్లాడుతున్నారేంటండి? ఆ ఇంట్లో ఉండడానికి నాకేం హక్కు ఉంది? నేను లేని చోట మీనాక్షి ఎలా ఉంటుంది? అయితే మీరున్న చోటకే తీసుకెళ్ళండి బాబు. అది సాధ్యం కాదని మీకు తెలీదా? తెలిసి కూడా పదే పదే అదే ప్రశ్న వేస్తారు. ఇందులో ప్రశ్నించేదే ఉంది బాగారు. అన్నదమ్ములు ఒకటయ్యారు, అమ్మతో కలిసిపోయారు, ఇక సమస్య తీరిపోయింది. మీనాక్షితో ఇంటికి వెళ్తానంటే శాశ్వతంగా అక్కడే ఉంటారనుకున్నాం, కానీ మళ్ళీ ఇలా తీసుకొస్తారనుకోలేదు బాగారు. నయం కాని వ్యాధంటూ వచ్చాక భయపెట్టకుండా ఉంటుందా చెప్పండి? ఎందుకు చిన్నదిన అలా మాట్లాడతారు? ఎందుకనే మంచిది, ఒకసారి డాక్టర్ దగ్గర వెళ్దాం పదండి. వెళ్తే ఏం చెప్తారు? ఇంకొన్నాళ్ళైతే చచ్చిపోతుందని చెప్తారు, అంతేగా.